బెంగాల్లో బొద్దింకలు రోడ్డెక్కాయి. బెంగాల్లో కొత్త ప్రభుత్వం వచ్చి అంటే సువేందు అధికారి సీఎం అయిన తర్వాత తిప్పికొడితే 6 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 6 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 3-4 నెలల సమయంలోనే చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు అక్కడ జన్జీ ఉద్యమం తర్వాత జన్ ఆల్ఫా ఉద్యమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ జన్ ఆల్ఫా ఉద్యమం అంటే ప్రభుత్వ స్కూళ్ళలో సరైనటువంటి వసతులు లేవు, ప్రభుత్వ స్కూళ్ళలో మంచినీటి సదుపాయం లేదు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక 4-5 రాష్ట్రాల్లో ఈ మధ్య కొన్ని ఉద్యమాలు లేవదీసేటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి ఈ సమస్య ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు, కొన్ని డెకేడ్స్గా ఉంది. ఎస్, దేర్ ఆర్ చాలా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ చిన్నపిల్లలతో ఉద్యమాలు చేయించడం ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ పర్టికులర్గా ఇప్పుడు బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెంగాల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు నిజానికి వాటన్నిటిని కూడా సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం 6 నెలలు కూడా కాలేదు. కానీ అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో బీజేపీ మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు, పిల్లలకు సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, సరైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు అంటూ కొన్ని బొద్దింకలు ఎవరైతే ఈ బంగ్లాదేశ్పై ప్రేమను వలకపోసేటువంటి కొంతమంది బెంగాల్ ముస్లింలు ఉన్నారో వాళ్ళు కాస్త హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలోనూ బెంగాల్లో జరిగింది. ఇది ఒక ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి షేక్ అబ్దుల్ హఫీజ్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ మేము ఇక్కడ సీజేపీ నుంచి వచ్చాం, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పండి, ఇక్కడ మీరు సరిగా లేవు, ఆ స్కూల్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ లేవు అని చెప్పి కాస్త హడావుడి చేసే ప్రయత్నం చేశాడు. సరే, దీనికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అతనికి అసలు ఇప్పుడిప్పుడే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది, గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పవర్లో ఉన్నది ఎవరు? టీఎంసీ పవర్లో ఉంది, మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు లెఫ్ట్ పార్టీలు దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎవరున్నారు? కాంగ్రెస్ ఉన్నారు. అసలు బీజేపీకి అక్కడ పవరే రాలేదు. వచ్చి 6 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే చాలా మార్పులు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలోనే ఈ షేక్ అబ్దుల్ హఫీజ్ వచ్చి బెంగాల్లో స్కూల్ అసలు బాగాలేవు, దీని అన్నింటికీ కూడా బీజేపీ ప్రభుత్వమే కారణం అంటూ అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కొంచెమన్నా ప్రశ్నించడం తప్పు కాదు. ద టైమింగ్, వీళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదా. ఏదైనా కొత్త ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కొంత సమయాన్ని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు పని చేయకపోతే అప్పుడు ప్రశ్నించాలి. కానీ కేవలం మరి గతంలో ఈ 15 సంవత్సరాలు గాడిదలు కాస్తున్నారా, నిద్రపోతున్నారా? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఇదే అంటారు, సెలెక్టివ్ ఎజిటేషన్స్ అంటారు, సెలెక్టివ్ సైలెన్స్ అని కూడా అనుకోవచ్చు మనం. కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ బొద్దింకల గొంతు లేస్తోంది. మరి ఎందుకు కర్ణాటకలో ఎందుకు క్వశ్చన్ చేయరు? కేరళ రాష్ట్రంలో ఎందుకు క్వశ్చన్ చేయరు? కర్ణాటకలో ఉన్నది కాంగ్రెసే, కేరళలో ఉన్నది కూడా కాంగ్రెసే, తెలంగాణలో ఉన్నది కూడా కాంగ్రెసే. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, అంత క్లీన్ చిట్టు లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకోవడం లేదు. అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయినా, లేకపోతే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే సమస్యలు ఖచ్చితంగా ఉంటే వాటిని క్వశ్చన్ చేసేటువంటి హక్కు ప్రజలకు ఉంది. కానీ ద మోటివ్స్, ఏ ఉద్దేశంతో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, టైమింగ్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎవరిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి అక్కడ కొంత గందరగోళం జరిగింది. ఈ షేక్ అబ్దుల్ హఫీజ్ ఇంటిపైకి కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి దాడి చేయడం జరిగింది. దాడి చేశారా సంథింగ్, కొంత గందరగోళం జరిగింది. ఈ దాడిలో అబ్దుల్ హఫీజ్ తండ్రికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే అతను చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఇది బీజేపీ వాళ్ళు చేయించినటువంటి దాడే, ఈ యొక్క దాడిని మేము ఖండిస్తున్నామంటూ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మధ్య కొన్ని ట్వీట్లో కొంత వార్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సీజేపీ బొద్దింకల పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎస్, డెఫినెట్గా వీళ్ళు చేసినటువంటి దాడిలోనే అతడు గాయపడి ఉంటే, వీళ్ళు చేసినటువంటి దాడి కారణంగానే అతడు చనిపోయి ఉంటే డెఫినెట్గా ఎవరు చేసినా సరే తప్పే. హత్యలు చేయమని, దాడులు చేయమని, భౌతిక దాడులు చేయమని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పున్నా కూడా డెఫినెట్గా దాన్ని బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు నిజమైనటువంటి చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తోంది, కేవలం 6 నెలల్లో అద్భుతాలు జరిగిపోతాయా? జరిగినటువంటి మార్పులు చూడండి, తీసుకున్నటువంటి నిర్ణయాలు చూడండి. మరి ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి ఈ బొద్దింకలు కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఎందుకు ప్రశ్నించలేదు? గడిచిన 30 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అప్పుడు లేవనటువంటి నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాయి? అది కూడా కేవలం పర్టికులర్ స్టేట్స్లోనే, ఢిల్లీలో, మహారాష్ట్రలో, మరి పంజాబ్లో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్ గురించి ఎవరూ మాట్లాడడం లేదు.
అక్కడ జార్ఖండ్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాని గురించి ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, టీయర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈ సెలెక్టివ్ సైలెన్సే దేనికి, సెలెక్టివ్ అజిటేషన్స్ దేనికి అని బొద్దింకలను అడగాల్సినటువంటి ప్రశ్న.